ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. Meekly accept the mighty word to save your souls. The book of James chapter 1 verses 21. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు సాత్వికము గలవాడు. ఆయన దయామయుడు, ప్రేమామయుడు, శక్తివంతుడు, మహిమా స్వరూపి. అయితే దేవుడు ఈ లోక సంబంధులుగా మనము జీవించకుండా దేవుని సంబంధులుగా జీవించి దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎటు చూసినా పాపమే. అపవాది సంబంధులుగా జీవిస్తూ పాపాలు చేస్తూ చెడ్డ ఆలోచనలు కలిగి ఒకరి యందు ఒకరు కోపములు, క్రోధములు, కక్షలు కలిగి జీవిస్తున్నారు. అలాగే ఒకరి యందు ఒకరు సమాధానము లేక, ప్రేమ లేక జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని శక్తిగల వాక్యమునకు లోబడి విశ్వసించి నీవు నేను మనమందరము వాక్యానుసారంగా దేవుని బిడ్డలంగా సాత్వికమును ధరించుకొని ఒకరి యందు ఒకరు సమాధానమును, ప్రేమను కలిగి జీవించాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంలో దేవుని మాటలు మనకు నెమ్మదిని కలుగచేస్తాయి. దేవుని వాక్యములో శక్తి ఉన్నది, బలము ఉన్నది, మహిమా ప్రభావములు ఆయన చెంత ఉన్నవి. కాబట్టి మనమందరము దేవుని యందు భయము భక్తి కలిగి పాపములను విడిచిపెట్టి అపవాది సంబంధులుగా జీవించకుండా దేవుని సంబంధులుగా జీవించి దేవుని వాక్యమునకు లోబడి దేవుని యందు పరిశుద్ధంగా, యథార్థంగా సాత్వికమును ధరించుకొని ఒకరి యందు ఒకరు వాక్యానుసారంగా బ్రతికి ఈ లోక సంబంధమైన వ్యర్థమైన మాటలను విడిచిపెట్టి మన ఆత్మలను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును, దేవుని మాటలను ఒకరి యందు ఒకరు బోధించుచు మన అందరి ఆత్మలను రక్షించుకొని దేవుని మార్గములోనికి నడుచుకొని ఆయన పరలోక రాజ్యములోనికి వారసులముగా ఉండేలాగా సాత్వికముతో అంగీకరించుదుము గాక. ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు దేవా. నీవు సాత్వికము గలవాడువు, నమ్మదగిన వాడువు నీవే తండ్రి. ఈరోజు నీ యొక్క శక్తిగల వాక్యమును విని మేమందరమును సాత్వికమును ధరించుకుందుము గాక అని సెలవిచ్చావు కదా దేవా. ప్రభువా, నీ యొక్క పరలోక రాజ్యములోనికి మమ్మల్ని నడిపించుము దేవా. ఈ లోకంలో అపవాది ఎటు చూసినా ఎవరిని మిరింగుదునా అని ఎదురు చూస్తున్నది దేవా. మమ్మలను రక్షించండి. నీ వాక్యమునకు లోబడి జీవించే ధన్యతను మా అందరికీ కూడా దయచేయండి దేవా. నీ వాక్యమును మేము అంగీకరించి మేము ఒకరి యందు ఒకరు ప్రేమలు, శాంతి, సమాధానమును కలిగి జీవించే ధన్యతను ఈ వాక్యం వింటున్న వారందరికీ మాకును దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.